అంటాం. అంటే అవి మనకు గంజాయి మెయిన్గా మనకు ఊళ్ళలో ఈ మధ్యకాలంలో బాగా ఊళ్ళలోకి వ్యాపించింది ఏంటంటే గంజాయి తర్వాత హెరాయిన్, కొకెయిన్ అని కొన్ని అవి హై లెవెల్ ఉంటాయి. అంటే గతంలో ఈ మత్తు మందు అది స్వీకరించడం అనేది మనకు కొన్ని పట్టణాల్లో మాత్రమే ఉంటుండేది. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన గ్రామాల్లోకి కూడా విస్తరించింది. గ్రామాల్లో కూడా చాక్లెట్లలో ఈ మత్తు పదార్థాలు కలిపి అమ్ముతున్నారు, సిగరెట్లలో కలిపి అమ్ముతున్నారు. ఇవన్నీ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు కూడా, హై స్కూల్ పిల్లల నుంచి మొదలు పెడితే కాలేజీ పిల్లల వరకు కూడా వీటికి అడిక్ట్ అవుతున్నారు. అంటే వీటికి అలవాటు పడుతున్నారు. అలవాటు పడిపోయి మొత్తం వాళ్ళ జీవితాలే మొత్తం నాశనం అయిపోతున్నాయి. అంటే వాళ్ళు చదువుకు దూరం అవుతున్నారు, తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు, అందరికీ వాళ్ళ మిత్రులకు దూరం అయిపోతున్నారు. ఆ వ్యసనాలకు అలవాటు అయిపోతే ఒకసారి వాళ్ళ లైఫ్ ఇక స్పాయిల్ అయిపోయినట్టే మొత్తం. అయితే దానికోసం, దాన్ని నివారించడం కోసము ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఎవ్రీ జనవరి మన జూన్ 26కి మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసి కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకోమని చెప్పేసి మనకు ప్రభుత్వము చెప్పడం జరిగింది. అందులో భాగం ఇది. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైపోతుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని దేశాలలో వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారట. అయితే ఆ దేశాల్లో ఉన్నటువంటి ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళు సరఫరా చేసే వాళ్ళు అంటారు పెడ్లర్స్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ ఇండియా వైపు చూస్తున్నారట. అంటే ఇండియాలో కొన్ని ప్రాంతాలలో అటు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఈ సాగు చేసి ఈ మత్తుకు సంబంధించినటువంటి మొక్కలను కానీ గంజాయి కానీ అవన్నీ సాగు చేసి ఆ మత్తు పదార్థాలను ఇక్కడికి వెళ్ళి సప్లై చేయడానికి, ఈ దేశ ప్రజలకు సప్లై చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారట. కాబట్టి మనం అన్నిటికీ దూరంగా ఉండాలి. ఎవరైనా ఎక్కడైనా అలాంటి అమ్మినా చేసినట్లయితే మన పోలీసులో కంప్లైంట్ ఇస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దాని కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు వచ్చి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. అలాంటి మన ఊళ్ళో జరగకుండా చూసుకోండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, గతంలో పనిచేసిన మరిగడిలో ఏది చాక్లెట్లలో, సిగరెట్లలో కూడా ఊళ్ళో కొంతమంది అమ్మితే మా పిల్లలు కూడా కొంతమంది అడిక్ట్ అయ్యాడు. ఒకరిద్దరు పిల్లలు అడిక్ట్ అయ్యాడు, బడికి రాకపోవడము, ఇంట్లో ఉండడము, ఎప్పుడు తల్లిదండ్రులను విసిపోవడము, ఇలాంటి పనులు చేస్తుంటే మేము ఐడెంటిఫై చేస్తాం దాన్ని. అది ఏంద్రా వాడు ఎందుకు వస్తలేడు అంటే కొంత పెద్ద పిల్లలతోటి వాడు సోపర్ చేసుకుంటూ కాలేజీ పిల్లలతోటి వాడు సిగరెట్లు తాగుతున్నాడు సార్, వాడు మరి ఏం సిగరెట్లు ఏంటో అని అప్పుడు మాకు కొంచెం అర్థమైపోయినాడు. ఇక వాళ్ళని తీసుకొని కౌన్సిలింగ్ చేసి మొత్తం ఏం వాడిని చేసేస్తాం, కొంత సెట్ చేసి తర్వాత వాళ్ళు 10th పాస్ అయిపోయి వెళ్ళిపోయాడు. అంటే పిల్లలకు ఇవాళ మన ఊళ్ళ వరకు వచ్చి పిల్లల జీవితాలతోటి ఆడుకునేటువంటి పరిస్థితి ఇది. కాబట్టి ఈ డ్రగ్స్ అన్నీ కూడా మన దగ్గర ఎక్కడ కనిపించినా చేసినా కూడా ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అది చాలా, ఎందుకంటే దానివల్ల మన యూత్ బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది, మన ప్రజలు బాగుపడతారు. అది అందుకోసమే చిన్న ర్యాలీ ఈ మానవాహారం నిర్వహించడం. ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ దయచేసి అందరు చేతులు పెట్టండి. ఈ ప్రతిజ్ఞ నేను చెప్తుంటే మీరు చదవాలి. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.